హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మరింత రుచిగా. ఈరోజు మరింత రుచిగాలో ఇవాళ స్పెషల్ దొండకాయ పల్లీలు కొబ్బరికూర ఫ్రై. ఈ దొండకాయ ఫ్రైని సాంబార్లోకి కానీ రసంలోకి కానీ లేకపోతే అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరింత ఆలస్యం ఈ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ దొండకాయ ఫ్రై చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. తర్వాత 1 కప్పు శనగ పలుకులను వేసుకొని ద్వారగా వేయించుకుందాం. ఇవి ద్వారగా వేగిన తర్వాత ఈ శనగ పలుకుల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 10 వరకు వెల్లుల్లి రబ్బలు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. తర్వాత 4 ఎండుమిరపకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక కరివేపాకు రబ్బ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు దొండకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీస్తూ 2-3 సార్లు కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కల్ని ఆయిల్లో మగ్గించండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తరువాత 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు దాకా కొబ్బరికూరని వేసుకొని కలుపుతూ 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. తరువాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న శనగ పలుకుల్ని ఇందులో వేసేయండి. ఇప్పుడు 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేస్తే దొండకాయ పల్లి కొబ్బరికూర ఫ్రై ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రుచుల కోసం మా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.